ఫ్రెండ్స్, ఇవాల్టితో అయితే అగ్ని పరీక్ష ఆడిషన్ కంప్లీట్ అయిపోయింది. లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అంటూ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఎవరెవరైతే అగ్ని పరీక్ష ఫేస్ చేయడానికి ఆడిషన్లో డైరెక్ట్గా 3 గ్రీన్ ఫ్లాగ్స్ లేదా 2 గ్రీన్ ఫ్లాగ్స్ లేదా 1 గ్రీన్ ఫ్లాగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ ఇస్తారు అని మనందరికీ తెలుసు. డైరెక్ట్గా 3 ఫ్లాగ్లు ఇచ్చిన వాళ్ళు నిజంగా డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతారు అని కాదు అని లాస్ట్ సీజన్లో మనం ఆల్రెడీ చూసాం కదా. అండ్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయంటే అగ్ని పరీక్ష ఆడిషన్స్ మామూలుగా లేవండి. ఎలా అంటే ఒక కంటెస్టెంట్ వెళ్ళిన తర్వాత ఆ ఆడిషన్కి ఇచ్చిన తర్వాత ఆ కంటెస్టెంట్ వెళ్ళిపోయే వరకు ఎక్స్పర్ట్స్ లాగా బయట పక్కన ఒక బాడీ గార్డ్ లాగా ఉంటున్నారు. అంత స్ట్రిక్ట్ గా జరుగుతున్నాయి ఆడిషన్స్. అసలు లోపల ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఆడిషన్ కి వెళ్లే ముందు ఒక పెద్ద హాల్లో వాళ్ళు కూర్చొని ఉంటారు. ఆ తర్వాత ఆడిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ కూర్చున్న వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు, వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే బ్యాగ్స్ క్యారీ చేస్తున్నారో అన్లెస్ ఒక హ్యాండ్ బ్యాగ్ తప్పించి బట్టల బ్యాగ్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, వెంటనే అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటున్నారు. సో వచ్చేటప్పుడు మాత్రమే అది 8 కావచ్చు, 9 కావచ్చు, 10 కావచ్చు, 11 కావచ్చు, ఆ టైంలో మాత్రమే వాళ్ళ బ్యాగ్స్ కావచ్చు, ఏదైనా వాళ్ళ మొబైల్స్ వాళ్ళ చేతికి ఇస్తున్నారు. బ్యాగ్ ఎప్పుడు ఇస్తున్నారు అంటే ఒకవేళ వాళ్ళు బట్టలు తీసుకెళ్ళి ఉంటే ఆడిషన్ ఇవ్వడానికి వాళ్ళు ఏమన్నా బట్టలు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే తప్ప వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళ బ్యాగ్స్ మీద కూడా ట్యాగ్స్ వేసి పెడుతున్నారు వాళ్ళ పేర్లతో. అసలు ఎంత స్ట్రిక్ట్గా ఉందంటే అగ్ని పరీక్షకు వెళ్ళే ముందే ఇక్కడ ఆడిషన్ టైంలోనే ఇంత పరీక్ష అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెంత పరీక్ష అనేది మనం గెస్ చేయొచ్చు. అసలు మైండ్ బ్లోయింగ్ ఏం నేనైతే నిజంగా వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎవరెవరు వెళ్ళారు మన కామనర్స్ అని. ప్రతి సీజన్లో మనం చూస్తూ ఉంటాము వీళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్తారు అనేసి. బట్ ఈసారి లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ ఒక చిన్న యాంగ్జైటీ క్రియేట్ అయింది. ఏంటి అంటే ఒకవేళ ఆల్రెడీ సెలబ్రిటీస్ అనుకోండి, వీళ్ళు వాళ్ళు అని ఒక చిన్న ప్రెడిక్ట్ ఉంటుంది. వీళ్ళు వాళ్ళు అని గెస్ట్ చేస్తూ ఉంటాము. ఆల్రెడీ సీరియల్స్లో కావచ్చు, రియాలిటీ షోస్లో కావచ్చు, మనం చూసిన కొన్ని ఫేవరెట్ కంటెస్టెంట్స్ని చూసేటప్పుడు వీళ్ళు వెళ్తే బాగుండు అని ఒక చిన్న ఆలోచన ఉంటుంది కదా. బట్ కామనర్స్లో ఎవరు అంటే వాళ్ళ తాలూకు వాళ్ళకి తప్పితే మనకి ఆడియన్స్కి తెలియదు కదా ఎవరు వెళ్తున్నారని. నిజంగా అయితే నేను చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాను. నాకు కూడా ఒక చిన్న ఉంటుంది కదా, మనకు కూడా కామనరే గెలవాలని. లాస్ట్ టైం కూడా కామనరే గెలిచాడు కాబట్టి అతను ఏం చేశాడా అనేది కాదు, కామనర్ వెళ్ళాడు మనకేంటి లాభం, కామనర్ వెళ్ళాడు ఏం చేశాడు ఇది కాదండి. వాళ్ళు మనకి ఏం చేయాలి, యాజ్ ఎ కామన్ పర్సన్ వెళ్ళి ఒక సెలబ్రిటీ లెవెల్లో ఉన్న వాళ్ళతో పాటు తను ఆడి అందరిని మెప్పించి గెలిచాడు అంటే అది చాలు కదా. ఎవరో తెలియని ఒక పర్సన్ని మనం ఒక హీరోని మన రోల్ మోడల్ని చేసుకుంటూ ఉంటాం కదా, మనకి తెలీదు వాళ్ళు అసలు నువ్వెవరో వాళ్ళకి తెలీదు. బట్ వాళ్ళని మనం ఒక రోల్ మోడల్ లాగా తీసుకుంటాము, ప్రతి సినిమాకి వెళ్ళిపోతాము, ప్రతి ఈవెంట్ చూస్తూ ఉంటాము. అలానే ఒక హీరో అంటే అది మనం చూస్తేనే వాళ్ళు హీరో అయ్యారు కాదనట్లేదు. బట్ ఇక్కడ ఒక కామన్ పర్సన్ ఏంటి, యాజ్ అ కామన్ మన మధ్యలో ఉన్న పర్సన్ వెళ్ళి ఒక సెలబ్రిటీ లెవెల్లోకి రావడం అంటే మామూలు విషయం కాదు కదా. మనం చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో లోపాలు లొసుగులు వెతుకుతూనే ఉంటాము. అది మన హ్యూమన్ సైకాలజీ అని చెప్పొచ్చు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఒక కామనర్ వెళ్ళాడు అంటే ఆ డబ్బు తీసుకొచ్చి అందరికి పంచాలని రూల్ ఏం లేదు, అది అతని ఇష్టం. కాకపోతే ఈ వెళ్ళిన వాళ్ళు కూడా ముందుగా డబ్బు కొట్టేసుకొని ముందుగా ఇది చేస్తా అది చేస్తా అని గొప్పలకి పోకూడదు. ఒకసారి చెప్పిన తర్వాత ఆ మాట మీద నిలబడాలి కాదనట్లేదు. బట్ అది అతని ఇష్టం, అతను గెలుచుకున్నది. ఓకే. అండ్ ఈసారి ఎంత స్ట్రిక్ట్గా ఉందంటే చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయండి. మొన్న కూడా ఒక వీడియో ఏదో చూసాను నేను. ఏంటి అంటే సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేయడం పక్కన పెడితే కామనర్స్లో కూడా ఇలా ఉంటేనే సెలెక్ట్ చేస్తున్నారు, అలా ఉంటేనే సెలెక్ట్ చేస్తున్నారు, అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, యంగ్ ఉండాలి అని చెప్పేసి. అదేమి కాదండి. ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్, ద వే యూ టాక్. మనం అగ్ని పరీక్షలో ఆల్రెడీ చూసాం కదా మన కళ్ళ ముందే. ఒకవేళ ఇలాంటిది ఉండుంటుందేమో అనుకొని మనకి అగ్ని పరీక్ష ఆడిషన్ కూడా మనకి చూపించినా కూడా మన జనాల మైండ్ సెట్ మారకపోతే మనం ఇంకేం చేయలేం. లాస్ట్ టైం ఎంతమంది అమ్మాయిలు అందంగా ఉన్నోళ్ళు రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వచ్చింది, చాలా బాగుంది పిల్ల, నిజంగా ముద్దుగా ఉంది ఆ పిల్ల. అయితే మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఇంత ముద్దుగా ఉంటే ఎంత బాగుంటుంది అనేలా ఉంది ఒక అమ్మాయి పేరు నాకు గుర్తులేదు. తనకి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఎంతవరకు వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతవరకు వీళ్ళు సస్టైన్ అవ్వగలరు, ఎంతవరకు వీళ్ళు ఏం చేయగలరు అన్న ఒక ఉద్దేశంతో ఒక డస్ట్బిన్ ఇచ్చారు బిందు మాధవి గారు. ఇచ్చి అక్కడ 2 చిప్స్ పడేశాను నేను. ఆ 2 చిప్స్ తీసివ్వు అనగానే
డస్ట్బిన్లో చేయి పెట్టాలంటే నిజంగా మన ఇంటి డస్ట్బిన్లోనే మనం ఒకసారి పడేసిన తర్వాత తీయలేం. నిజంగా అది ఎంత పరీక్ష అసలు నిజంగా చెప్పాలంటే. బట్ ఆ పిల్ల ఏం చేసింది, గ్లౌస్ ఉంటే ఇస్తారా అంది. హైజీన్ ఈజ్ మ్యాటర్ కదా. సో లేదు అని చెప్పారు, నీ చేత్తోనే బేర్ హ్యాండ్తోనే తీయాలి అని. అమ్మాయి పాపం ట్రై చేసింది, కానీ ఆ చిన్న దాంట్లో తన్ని డిస్క్వాలిఫై చేశారు. అండ్ అలాగే ఇంకొక అమ్మాయి ఏడవమని చెప్పారు. ఆ ఏడవమంటే నాకు ఏడుపు రావట్లేదు అంటే, యూ హ్యావ్ టు యాక్ట్ కదా, యాక్ట్ చేసి చూపించాలి. నేను యాక్ట్రెస్ కాదు, లేదా నేను యాక్ట్ చేస్తా, మీరు చెప్తే చేస్తా. అలా చిన్న చిన్న ఆటలలో పోయారు. ఇంకొక అబ్బాయి చాలా ఫిట్గా ఉన్నాడు, కళ్యాణ్తో ఫుడ్ తినే టాస్క్లో ఓడిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఇలా చాలా మంది ఉన్నారండి. నువ్వు హైట్, వెయిట్, పర్సనాలిటీ, హ్యాండ్సమ్ ఇది కాదు కావాల్సింది బిగ్ బాస్కి. నువ్వు అక్కడ అడిగిన దానికి నీ ప్రదర్శన ఎంతవరకు చేయగలవు అనేదే పాయింట్. సో ఈసారి కూడా అలానే సెలెక్ట్ చేశారండి. ద బెస్ట్ అని మనం అనుకున్న వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. అది ఎవరు అనేది రేపు మీరు అగ్ని పరీక్ష చూసేటప్పుడు మళ్ళీ నేను మీకు అది ఎవరు అని ఎవరైనా నాకు కమెంట్ చేస్తే నేను డిఎం చేస్తే ఖచ్చితంగా చెప్తాను. సో మనం ద బెస్ట్ వీళ్ళైతే బాగుండు అనుకునే వాళ్ళల్లో ఒకరైతే సెలెక్ట్ కాలేదు అనేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇప్పుడే కాదు, ఇప్పుడే రివీల్ చేయకూడదు కాబట్టి నేను చేయట్లేదు. సో ఇదండి బిగ్ బాస్ హౌస్. ఎప్పుడు ఎర్రగా ఉండాలి, తెల్లగా ఉండాలి, లేదా ఇలానే ఉండాలి, పర్సనాలిటీ అవన్నీ అసలు కరెక్ట్ కాదు. అండ్ అక్కడ సెలెక్ట్ చేసేది కూడా ఒక ఫీమేల్ అని చెప్తున్నాను. ఆవిడ సెలెక్ట్ చేసిన తర్వాత కూడా అంటే ఏమంటారు, ఈ ఆడిషన్స్ చూసిన తర్వాత ఆమె దాకా వెళ్ళిన తర్వాతనే ఇవన్నీ వచ్చిన తర్వాతనే వీళ్ళకి అందరికీ మెయిల్స్ వెళ్ళడం జరుగుతుంది. మెయిల్స్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ దగ్గర 80 నుంచి 90 మంది దాకా వెళ్ళారు. 3 days నుంచి కంటిన్యూగా ఆడిషన్స్ జరుగుతూనే ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour వరకు వాళ్ళకి జరుగుతుంది. మనకి చూపించేది కొన్ని మినిట్స్ లేదా ఎంతే కావచ్చు, బట్ ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour, మ్యాక్సిమం 45 minutes అని చెప్పొచ్చు వాళ్ళకి ఆడిషన్ నడుస్తుంది. ఎంత వాళ్ళు క్షుణ్ణంగా చూస్తే సెలెక్ట్ చేస్తారు. నిజంగా వాళ్ళు సెలెక్ట్ చేసేది తప్పై ఉంటే ఈరోజు కళ్యాణ్ పడాలా ఒక కామనర్ గెలిచుండేవాడా? లేదు కదా. వాళ్ళు తప్పు చేసి ఉంటే ఎవరైతే సెలెక్ట్ చేస్తున్నారో, అండ్ ఒక డిమాండ్ పవన్ టాప్ 5లోకి వెళ్ళాడే, వాళ్ళ సెలెక్షన్ తప్పై ఉంటే ఒక దివ్య లాంటి అమ్మాయి, ఎంత మంచి ప్లేయర్ అమ్మాయి, ఒక శ్రీజ లాంటి అమ్మాయి, ప్రతి ఒక్కరిని మనం గుర్తుపెట్టుకున్నామే. సో ప్రతిసారి మనము ఒకరిని బ్లేమ్ చేయడానికి ముందు ఉండకూడదు. ఆ ప్లేస్లో నేనుంటే ఏంటి, ఒకవేళ ఆడిషన్ ఇచ్చే కంటెస్టెంట్ ప్లేస్లో ఇమాజిన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అక్కడ ఆడిషన్ చేస్తున్న జడ్జ్ ప్లేస్లో మనల్ని మనము ఊహించుకోవాలి. ఆ ప్లేస్లో నేనుంటే అప్పుడు మనము ఎవరిని తప్పు పట్టలేము. తప్పు పట్టడానికి మనకి ఆ ధైర్యం సరిపోదు. ఇక్కడ టీవీ ముందున కూర్చొని జడ్జి చేయాలంటే జడ్జిమెంట్స్ పాస్ చేస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరి మీద. ఇట్స్ నాట్ రైట్ ఫ్రెండ్స్. సో ఒక రైట్ వేలోనే చూద్దాము, రైట్ వేలో ఓట్ చేద్దాము, రైట్ వేలో జెన్యూన్గా ఎవరు అనేది చూద్దాం. అది సెలబ్రిటీ కావచ్చు, కామనర్ కావచ్చు, కామనరే గెలవాలన్న రూల్ ఏమి లేదు. విల్ సీ. లెట్స్ విష్ ద బెటర్ విన్స్. సో అగ్ని పరీక్షలో కూడా ద బెటర్ పీపుల్ రావాలని, లాస్ట్ టైం లాగానే మంచిగా రావాలని కోరుకుందాము. లెట్స్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.